చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెల్లుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన ప్రమిదలతో వెల్లుదము సన్నిధికి, యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము, వేదనలు మనస్వాంతము, దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ దివ్య బలి పూజకు ప్రియ సహోదరి సహోదరులారా ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు కీర్తిశేషులు శ్రీమతి గవర లూర్ధమ్మ, రిటైర్డ్ టీచర్, సెయింట్ పీటర్స్ ఎలిమెంటరీ స్కూల్ జ్ఞానాపురం వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గవర జోజిబాబు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం మరియరాణి కెథీడ్రల్ విచారణ. తానుగుండ్ల పౌలీనమ్మ కుటుంబములో ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానములు. తానుగుండ్ల సురేష్ రెడ్డి శైలజ, తానుగుండ్ల సతీష్ రెడ్డి వినీష, గాలి బాలశివరెడ్డి అనిత, పెంటారెడ్డి అజయ్ రెడ్డి అరుణ, అన్విత శౌరి మహంత్ రెడ్డి, శశ్వి ఆత్వర్లకు దైవ జ్ఞానం, బంగారు భవిష్యత్తు. కుటుంబంలో మరణించిన తానుగుండ్ల శివరెడ్డి, సిస్టర్ గోపు ఎలిజా ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్ విచారణ. పి రోసి కుటుంబములో ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి జ్ఞానము, భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఎల్ ఆనందరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. తిరుపతి విచారణ. సతీష్ నంద, షర్మిలకు కుమారి, భాను శ్రీకర్ నంద, సుమంత్ నంద కుటుంబములో ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి జ్ఞానము, భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి సమర్పిస్తూ ఉన్నారు. చిన్న బాబు విజయలక్ష్మి కుటుంబంలో ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. ఈ ప్రత్యేక ఉద్దేశముల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థిస్తాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము మనము పునీత అతనాసియస్ గారిని స్మరణ చేసుకుంటూ ఉన్నాం. వీరు తిరుసభలో పీఠాధిపతులుగా, వేద పండితులుగా స్మరింపబడుతూ ఉన్నారు. 4వ శతాబ్దంలోని తిరుసభకు ఒక గొప్ప స్తంభముగా ఈయన నిలబడినారని పునీత గ్రెగరీ వారు తెలియచేస్తున్నారు. ఎందుకనగా 3-4 శతాబ్దాల్లో అనేక రకములైనటువంటి తప్పుడు సిద్ధాంతములు, వాదములు తిరుసభలో చెలరేగాయి. ముఖ్యంగా
ఏరియన్ అన్నటువంటి అతను తప్పుడు సిద్ధాంతాన్ని లేబట్టి క్రీస్తు ప్రభుని ఒక మనిషిగా మానవతారం ఎత్తినటువంటి మనిషిగా మాత్రమే ఉన్నదని, అతనిలో మానవత్వమే కానీ దైవత్వం లేదని మాట్లాడి ఉన్నారు. ఆ విధముగా మాట్లాడినటువంటి వారిని ఖండించి నిజ సత్యాల్ని బోధించినటువంటి వారిలో ఘనుడు మన పునీత అతనాసియస్ గారు. వీరు 325న నీసియాలో తిరుసభ సమావేశాలను నిర్వహించారు. ఆ తిరుసభ సమావేశాల్లో గొప్ప అపోస్తలిక విశ్వాస సంగ్రహము రూపొందింది. అనగా మనం ఈరోజు చెప్పుకునేటువంటి విశ్వాస సంగ్రహము ఆ కాలంలోనే దాన్ని వారు సమగ్రముగా ఏర్పరచి ఉన్నారు. దీని వెనుక వీరి యొక్క కృషి ఎంతో ఉందని చెప్పి చరిత్ర మనకు తెలియచేస్తున్నది. కనుక వేద పండితులుగా స్మరింపబడుతున్నటువంటి అతనాసియస్ గారిని మనము స్మరించుకుంటూ ఏ విధంగా విశ్వాసాన్ని, సరి అయినటువంటి విశ్వాసాన్ని, శుద్ధమైనటువంటి విశ్వాసాన్ని మనము ప్రకటించాలి, ఆచరించాలి. దాని కొరకే మనమందరం కూడా నిలబడాలని, తప్పుడు సిద్ధాంతాలను ఎప్పుడు కూడా మనము ఎదుర్కొని ఖండించాలని వీరిని చూసి గ్రహించుకుంటాం. ఈ దివ్య పూజ ఆరంభంలో మన విశ్వాసాన్ని బలపరచమని తండ్రి దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. ఈ పూజ బలిని యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసిన పాపలను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడు అయిన ఓ నిత్య సర్వేశ్వర, మీ కుమారుడైన క్రీస్తు దైవత్వమును సమర్థించు నిమిత్తము పీఠాధిపతి అయిన పునీత అతనాసిస్సును ప్రత్యేకముగా ఎన్నుకొంటిరి. కావున మేము అతని బోధనను ఆలకించి ఆనందించినట్లును, అతని విజ్ఞాపన ప్రార్థనా సహాయముతో మీ జ్ఞానములోనూ ప్రేమలోనూ అనుదినము అభివృద్ధి చెందినట్లు కృపచూపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇది నా అభిప్రాయము. దేవుని వైపు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనం నుండి 21వ వచనం వరకు. ఆ దినములలో పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలవబడి, సోదరులారా, అన్యులు సువార్త సందేశమును విని విశ్వసించుటకు వారికి ప్రసంగించుటకై ఆరంభంలోనే దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకొన్నని మీకు తెలియను. మానవుల హృదయములను ఎరిగిన దేవుడు తాము మనకు వసగునట్లే అన్యులకును పవిత్రాత్మను ప్రసాదించడం ద్వారా తన సన్మతిని వెళ్ళబుచ్చుచున్నాడు. మనకును వానికిని మధ్య ఎట్టి భేదమును ఆయన చూపలేదు. వారు విశ్వసించిరి కనుక వారి విశ్వాసమును బట్టి వారి హృదయములను శుద్ధి చేసెను. కనుక మనము కానీ మన పూర్వీకులు కానీ మోయలేని కాడిని విశ్వాసులపై మోపి మీరు ఎందుకు దేవుని ఇప్పుడు పరీక్షింప యత్నించెదరు? ప్రభువు అయిన యేసు అనుగ్రహం వలన రక్షింపబడదమని మనం విశ్వసింతుము. అట్లే వారును రక్షణ పొందెదరు అనెను.
అన్యుల మధ్య దేవుడు తమ ద్వారా చేసిన సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను గూర్చి బర్నబా పౌలులు తెలియచెప్పగా ఆ సభయంతయు విని కిమ్మనకుండెను. మాట్లాడట పూర్తయిన పిదప యాకోబు లేచి, సోదరులారా ఆలకింపుడు. ఎట్లు దేవుడు మొదట అన్యులపై శ్రద్ధ చూపి కొందరును తన సొంత ప్రజలుగా చేసుకొనెనో సిమియోను వివరించి ఉన్నాడు. ప్రవక్తల ప్రవచనములు ఈ విషయం నా పూర్తిగా సరిపోవచ్చున్నవి. పరిశుద్ధ గ్రంథము చెప్పినదేమనా, దీని తర్వాత నేను మరలా వచ్చి పడిపోయిన దావీదింటిని లేపెదను, దానిని శిథిలమును కూడదీసి మరలా దాన్ని నిర్మించెదను. నేను నా సొంత జనులై ఉండుటకును పిలిచిన సమస్త జాతులను తదుతర ప్రజలందరూ ప్రభువును వెతికెదరు. ప్రారంభముననే దీనిని తెలియజేసిన ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, ఇది నా అభిప్రాయము. కావున దేవుని వైపునకు మరలచున్న అన్యులను కష్టపెట్టరాదు. దీనికి బదులు విగ్రహములకు అర్పింపబడుటే అపరిశుద్ధమగు ఎట్టి ఆహారమును భుజింపరాదనియు, జారత్వమునకు దూరంగా ఉండవలననియు, గొంతి పిసికిన జంతువును ఏ జంతువును తినరాదనియు, రక్తమును త్రాగరాదనియు వారికి మనం రాయవలయును. ఏలైనా ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో చాలా కాలం నుండి మోషే ధర్మశాస్త్రము చదవబడుచుండెను, మరియు అతని వాక్కులు ప్రతి పట్టణమునందును ప్రసంగింపబడుచున్నవి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. మీ ప్రత్యుత్తరము, ప్రభుని మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ప్రభువు మీద క్రొత్త పాట పాడుడు. విశ్వధాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. ప్రభు పైన పాట పాడి అతన్ని స్తుతింపుము. అందరూ ప్రభుని మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఒగ్గడింపుడు. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. అందరూ ప్రభుని మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ప్రభువు రాజు, అతడు నేలను కదలకున్నట్లు పదులుపరచెను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్ని జాతులతో నడువుడు. అందరూ ప్రభుని మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలకు రక్షించు ప్రభువాకు. నశించు ఆత్మలకు రక్షించు ప్రభువాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము వచనములు 9 నుండి 11 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు అనెను,
నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచు నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావలెననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ వాక్యములు మనకు గొప్ప సందేశమును తెలియచేస్తున్నాయి. క్రీస్తు ప్రభు యొక్క ఆకాంక్ష మనమందరము పరిపూర్ణ ఆనందమును కలిగిన వారముగా జీవించాలని, ప్రభు యొక్క ఆనందము మన హృదయాల్లో నిండుగా ఉండాలని ఆయన ఆశించి తన బోధలను వినిపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అటువంటి యొక్క ప్రభు ఆనందము ఈ లోకము కానీ మరెవ్వరు కానీ ఇవ్వనటువంటి ఆనందము, తరగనటువంటి ఆనందము, పరిపూర్ణమైనటువంటి ఆనందము రావాలంటే ప్రభు మనకు ఒక మార్గాన్ని చూపించాడు. ఏమిటి ఆ మార్గము? నేను తండ్రి ఆజ్ఞలను పాటించి తండ్రి ప్రేమలో నెలకొని ఉన్నాను అనగా తండ్రితో ఐక్యమై ఉన్నాను. తండ్రి మాట విని తండ్రితో నేను ఏకీభావం కలిగి జీవిస్తూ ఉన్నాను అని తన యొక్క ఆదర్శంను చూపిస్తూ, మీరును నా ఆజ్ఞలను పాటించినచో నాలో నెలకొని ఉంటారు అని ఈరోజు మనకి స్వార్థలో ప్రభు వినిపించారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనము. మరి యేసు ప్రభు యొక్క ఆజ్ఞ ఏంటి? యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనములో ప్రభు మనకి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చారు. అది నూతన ఆజ్ఞ అని ఆయన అభివర్ణించారు. ఏమిటి ప్రభు ఇచ్చినటువంటి ఏకైక నూతన ఆజ్ఞ? నేను మీకొక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దాన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఇది ప్రభు యొక్క కోరిక. ఆయన ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమని మనం ఇతరులకు పంచి వారికి అందించి ఆ ప్రేమని మనం చాటుకోవాలి. దాని ద్వారా మనం ఆయన ఆజ్ఞని పాటించిన వారమై ఆయనకు నిజముగా చెందిన వారముగా గుర్తింపు పొంది ఆయన ప్రేమలో నెలకొని ఉంటే ఆనందానికి కొదవలేదు అని అభయం ఇస్తున్నారు మనకి ఈరోజు ప్రభు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రేమ ఆజ్ఞ, ఒకే ఒక ఆజ్ఞని మనం ఎంతో కష్టంతో జీవింపగలుగుతున్నాం. దాన్ని ఆచరించడంలో చాలా విఫలమవుతున్నాం. అది ఇప్పుడే కాదు, తిరుసభ ఆరంభం నుండి కూడా యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యుల ద్వారా తిరుసభని స్థాపించి ప్రారంభించారు. వారి ద్వారా తన సువార్తను ప్రపంచమంతటా చాటాలని ప్రభు యొక్క కోరిక. ఆ విధముగా చాటి దైవ సంఘాన్ని నిర్మించాలని, ప్రజలందరినీ దేవుని బిడ్డలుగా మార్చాలనేది ప్రభు యొక్క ఆకాంక్ష, దైవ ప్రణాళిక. అటువంటి ప్రణాళికని అపోస్తులు ప్రారంభించారు, కొనసాగించారు. మరి వారి బోధ విని అనేకులు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్వంను స్వీకరించారు. కానీ ఆరంభంలోనే ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నట్లుగా మొదటగా యూదులు, క్రైస్తుని నమ్ముకున్నటువంటి యూదులు ఆ యూద ఆచారాలను పాటిస్తూ క్రీస్తునందు విశ్వాసులుగా జీవించడం ప్రారంభించినటువంటి ఒక కాలంలోనే కొంతమంది అన్యులు కూడా అపోస్తుల యొక్క బోధనని చూసి
అపోస్తుల ద్వారా జరుగుతున్నటువంటి అద్భుతాలను చూసి యేసు ప్రభునందు విశ్వాసాన్ని ప్రకటించి జ్ఞానస్థానాన్ని తీసుకొని క్రైస్తవులుగా మారారు. అప్పుడు ఆ యూదులు అన్యులు క్రీస్తు నమ్ముకున్నటువంటి వారు కూడా మా విధముగానే వారు ఆచారాలని పాటించాలి, వారు కూడా సున్నతిని స్వీకరించాలి, అప్పుడే వారు ఈ సంఘమునకు నిండుగా చెందిన వారై ఉంటారని చెప్పి వారు బలవంతము చేయటం ప్రారంభించారు. అప్పుడు పేతురు గారు మొదటి పాపుగారు, అపోస్తులందరిలో పెద్దవారు, ప్రథముడుగా యేసు ప్రభు నియమించారు. అతడు అపోస్తులందరినీ పిలిచి పెద్దలందరినీ పిలిచి సమావేశపరిచి వారి మధ్య వచ్చినటువంటి భేదాన్ని పరిష్కరించి నా అభిప్రాయం ఇది ఏమిటి అంటే, యూదులకు కానీ అన్యులకు కానీ తేడా ఏమీ లేదు, అందరూ ఒకటే అని చెప్పి తేల్చి చెప్పారు. ఎందుకనగా దేవుడు చేసినటువంటి యొక్క పనిని ఆయన తెలియచేస్తున్నారు. ఈ విధముగా ఈరోజు ఆ ప్రజలందరితో దేవుని యొక్క సందేశముగా మాటగా తెలియచేస్తున్నారు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 7-8 వచనములు. పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలబడి, సోదరులారా, అన్యులు సువార్త సందేశం విని విశ్వసించుటకు వారికి ప్రసంగించుటకై ఆరంభముననే దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకొనినని మీకు తెలియను. మానవుల హృదయములను ఎరిగిన దేవుడు తాను మనకు ఒసగినట్లే అన్యులకును పవిత్ర ఆత్మను ప్రసాదించడం ద్వారా తన సమ్మతిని వెళ్ళపుచ్చెను. మనకి పవిత్ర ఆత్మ వచ్చింది, వారికి పవిత్ర ఆత్మ వచ్చింది. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించారో వారందరికీ దేవుడు పవిత్ర ఆత్మను పంపించారు. కాబట్టి దేవుడు అందరినీ ఒకటిగా స్వీకరించినటువంటి యొక్క విషయము మనకు అర్థమవుతూ ఉన్నది. దేవుడే సమ్మతించారు కనుక మనం ఎవరము విభజించటానికి, వారిని వేరుగా చూడటానికి అని పేతురు గారు వారికి తెలియచేస్తున్నారు. మనకును వారికిని మధ్య ఎట్టి భేదమును ఆయన చూపలేదు. వారు విశ్వసించిరి కనుక వారి విశ్వాసమును బట్టి వారి హృదయములను శుద్ధి చేశాను. దేవుడే వారి హృదయాలను చేసిన తర్వాత ఇక సున్నతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది అని దాని యొక్క అంశమును మనం ఎత్తేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి పేతురు గారు తన అభిప్రాయాన్ని తెలియచేశారు. ఈ విధముగా అన్యులైనా యూదులైనా తిరుసభలు అందరూ ఒక్కటే అనేటువంటి విషయాన్ని మొట్టమొదటగా పేతురు గారు స్పష్టం చేశారు. పౌలు గారు కూడా చాలా సందర్భాల్లో ఆ విషయాలను ఎత్తి చూపించారు. ఈ విధముగా రాస్తున్నారు. ఏలయనా క్రీస్తులోనికి జ్ఞానస్థానం పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. కావున యూదుడని అన్యుడని లేదు, బానిసని స్వతంత్రుడని లేదు, స్త్రీ అనియో పురుషుడనియో లేదు. ఏలయనా యేసు క్రీస్తునందు మీరందరూ ఒక్కరే. గలతీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 27-28 వచనములు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ క్రీస్తు యొక్క ప్రేమ మనందరిలో ఉండాలంటే మనం ఈ భేదములు మరచిపోవాలి. మన వర్గ భేదములు, కుల భేదములు, భాషా భేదములు, ప్రాంతీయ భేదములు, రంగు భేదములు అన్నీ కూడా మన నుండి వీడిపోవాలి. అవి అన్నీ కూడా మనకు ఏనాడు కూడా ఒక సమస్యగా మారరాదని చెప్పి పేతురు గారు మనకి ఈరోజు సందేశం ఇస్తున్నారు. అయినా కూడా ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా తిరుసభలో ఈ సమస్యలు ఏదో ఒక రూపంగా తిరుసభని బాధిస్తున్నాయి. మొన్నటి రోజున ఎంతో విచారము, ఒక మేత్రాసనములో ఒక విచారణలో మాకు ఈ కులమైనటువంటి విచారణ గురువే కావాలి అని చెప్పి బిషప్ గారి దగ్గరికి, తండ్రి గారి దగ్గరికి వెళ్ళినటువంటిది ఒక వీడియో. దాన్ని వాట్సాప్లో తిరుగుతూ ఉంటే నేను కూడా చూడటం జరిగింది. ఎంత విచారకరం. మరి మనం ఎప్పుడు ఈ యొక్క వర్గాలు, కులాలు, ప్రాంతాలు, భేదాలు మరిచిపోయి క్రీస్తు బిడ్డలముగా క్రీస్తు యొక్క ప్రేమలో అందరం ఒకటేనని చాటాలి.
ఇతరులకి మనము యేసు ప్రభు యొక్క నిజమైనటువంటి భక్తులమని చూపించుకోవాలని ప్రభు ఆశించినటువంటి ఆశయాన్ని నిలబెడతామని ప్రశ్న వేసుకోవాలి. కనుక మాకు ఈ వర్గం యొక్క తండ్రి గారే కావాలి, ఈ వర్గానికి చెందినటువంటి విచారణ గురువే కావాలి, ఆ కులానికి చెందిన వాళ్ళే మా ప్రాంతానికి రావాలని ఆశించటము, కోరుకోవటం అనేది మనం చేయాల్సినటువంటిది కాదని చెప్పి ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు తెలియచేస్తున్నాయి. అలా ఉన్నట్లయితే తిరుసభ ఒకటిగా నిలబడదు. ఒకటిగా లేని ఎడల మనం ఆనందముగా ఇతరులకి సాక్ష్యం ఇవ్వలేం. దీన్ని మనందరికీ ప్రభు నేర్పించాలని, మన హృదయాల్లో ఐక్యతని నాటాలని, ప్రభు ప్రేమను మనలో నెలకొనేటట్లుగా ఈ దివ్యపల్లి పూజలో ప్రార్థన చేస్తాం. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల విధి సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అతనాస్య సంస్మరణ సందర్భమున మేమర్పించు అర్పణల దయతో వీక్షింపోము. ఈ పునీతుడు దృఢముగా విశ్వసించి బలపరిచిన పరమ సత్యములను మేము కూడా మా జీవితంలో నమ్మి విశ్వసించినట్లు జీవించినట్లు అనుగ్రహింపోము. అతని వలె స్వచ్ఛందమైన విశ్వాసమును కలిగి జీవించు భక్తులకు రక్షణ వరమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడు మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయో క్రీస్తు బలియని ఈ కాలంన నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులవుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితంలో పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా,
నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. ఈరోజు పూజలు అర్పింపబడిన ఆత్మలను జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను, పునీత అతనాసియస్ గారితోను మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేషుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేషుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేషుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించిన యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నేను ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. ఈ దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీ జనితే కుమారుని నిజ దైవత్వమును పునీతాత్మ ఆశీస్సుతో పాటు మేము కూడా దృఢముగా విశ్వసించి ప్రకటించుచున్నాము. మేము భుజించిన దివ్యాహారం ద్వారా మా ఈ విశ్వాసం మాకు జీవనదాయకముగాను రక్షణాత్మకమును రూపొందించమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. ఏ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. ఏ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, లోకరక్షకుని తల్లి, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి.